మీరు కూడా ఏఐ చేసి ఇలాంటి 3D వెబ్సైట్స్ బిల్డ్ చేసి మనీ ఎర్న్ చేయండి. దీనికి ఎలాంటి కాంప్లెక్స్ స్కిల్స్ నేర్చుకోవాల్సిన పని లేదు. మరి మీరు కూడా ఇలాంటి స్టన్నింగ్ విజువల్స్ డిజైన్ చేయాలనుకుంటే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనే మీకు ఫ్రీగా నేర్పిస్తాను. వెబ్ అని కామెంట్ చేయండి, ఇన్ డెప్త్ గా లాంగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో ఇంట్రొడక్షన్ చూద్దాం. నార్మల్ గా కంప్యూటర్ లో స్పెసిఫిక్ టాస్క్ పర్ఫామ్ చేయడానికి పైథాన్, సి లాంటి హై లెవెల్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. అదే విధంగా వెబ్సైట్స్ లో ఇలాంటి అడ్వాన్స్డ్ 3D విజువల్స్ బిల్డ్ చేయాలంటే షేడర్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. బట్ ఇవి నేర్చుకోవడానికి చాలా కాంప్లెక్స్ గా ఉంది. ఏఐ మన కోసం 3.js మరియు షేడర్ కోడ్ జనరేట్ చేస్తుంది. ఆ కోడ్ బ్రౌజర్ లో రన్ అయ్యి WebGL ద్వారా GPU ని యూజ్ చేసి మన 3D విజువల్స్ క్రియేట్ చేయాలి. WebGL టెక్నాలజీ అంటే బ్రౌజర్ కి GPU యాక్సెస్ ఇవ్వడం కోసం యూజ్ చేసే టెక్నాలజీ. దీని వల్ల వెబ్సైట్స్ లో రియల్ టైమ్ 3D గ్రాఫిక్స్ రెండర్ చేయొచ్చు. 3.js అంటే WebGL పైన బిల్డ్ చేసిన జావాస్క్రిప్ట్ లైబ్రరీ. 3.js యూజ్ చేస్తే WebGL లో మనం మాన్యువల్ గా రాయాల్సిన చాలా కాంప్లెక్స్ కోడ్ ని సింప్లిఫై చేస్తారు. TSL అంటే 3.js లైబ్రరీలో యూజ్ చేసే షేడర్ సిస్టమ్. షేడర్ అంటే గ్రాఫిక్స్ ఎలా కనిపించాలి అని GPU కి చెప్పే ఇన్స్ట్రక్షన్స్. నార్మల్ గా పైథాన్, సి లాంగ్వేజెస్ లో మనం రాసే ఇన్స్ట్రక్షన్స్ అనేవి CPU బైనరీలోకి కన్వర్ట్ చేసి CPU పైన ఉన్న కోర్స్ కి పంపుతుంది. కోర్స్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తాయి. బట్ CPU అనేది సీక్వెన్షియల్ గానే టాస్క్స్ ని పర్ఫామ్ చేస్తుంది. అంటే వన్ టాస్క్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నెక్స్ట్ టాస్క్ ఎగ్జిక్యూట్ చేస్తాం. బట్ ఇలాంటి 3D విజువల్స్ జనరేట్ చేయడానికి మనకి మిలియన్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ ప్యారలల్ గా జరగాలి. దీనికోసం మనం GPU ని వాడాలి. మనం రాసే షేడర్ లాంగ్వేజ్ CPU బైనరీలో కన్వర్ట్ చేసి GPU పైన ఉండే థౌజండ్స్ ఆఫ్ కోర్స్ కి పంపుతుంది. ఆ GPU పైన ఉండే కోర్స్ ప్యారలల్ గా క్యాలిక్యులేషన్స్ చేసి ఫాస్ట్ గా 3D గ్రాఫిక్స్ జనరేట్ చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.